ఒక ఫ్లాట్ రోడ్, ఇంకా కొంచెం కాదు అప్ ఉంటుంది, అప్ డౌన్ ఉంటుంది. బట్ బెటర్ ఇక్కడ దాకా వచ్చానంటే గ్రేటే. హెడేక్ వస్తుంది, ఎనర్జీ అయిపోయింది. ఇంత లో ఎనర్జీగా వెళ్ళడం సేఫో కాదు తెలీదు. జస్ట్ ఇంకో 1 కిలోమీటర్లో ఉంటుంది నా ఫేవరెట్ షాప్, అది ఒకటే ఉంటుంది అక్కడ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కే స్టీప్ ఉంది కదా, ఇది ఎక్కలేకపోయా. పుషింగ్ ఇది కూడా. చుక్కలు కనపడతాయి అంటారు కదా, ఇది నిజంగా కనపడుతుంది. సాంస్కారిక నిలయం, కమ్యూనిటీ హాల్ మేబీ. Stop here, wash my face. Helmet తడిచిపోయింది. Competition? There? Okay, okay. I thought it's a religious event. No, it's a competition. Completed? Okay. I'm from Andhra Pradesh. Yeah, I live here. Okay, nice to see you. ఆగా ఇక్కడ ఎంతసేపు వచ్చింది? 56-55 మినిట్స్ వచ్చింది. స్లోగా వచ్చాను నేనైతే. బ్యాటరీ 48% ఉందా. 4K 60 FPS షూట్ చేస్తున్నాను నేను. భయ్యా పానీ చాహియే ఏ छोड़ वेल ఉండవు గరం పానీ एक और ग्लास వేణు ग्लास ग्लास ఉంది इतने गरम नहीं मिलेगा हाँ मादी मादी बस बस बात से जा रहा है हाँ बस 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 भाई गाइड का अंदर कर लो खाने का क्या है बेटा कड़कन मुट्टा उंडो बॉइल्ड मुट्टा मसाला मुट्टा और मुट्टा और लाइम साल्ट उप्पु कोर्चु मादी लाइम हाँ सोडा वेंड वेल्लम तणुपु वेल्लम वेंड और लाइम मुट्टा सोडा वेंड लाइम ज्यूस हाँ तणुपु वेंड तणुपु अंटे चली ఉప్పు నిప్పే అంటారా మధురం వేండ ఏటా ఉప్పు మాత్రం అది మధురం అంటే స్వీట్ బ్రేక్స్ తీసుకోవాలి కొన్ని సైక్లింగ్ వీడియోస్లో హాఫ్ అన్ అవర్కి తింటూ ఉండాలి ఏదో ఒకటి స్నాక్ అని చెప్పారు ప్రోటీన్ బార్స్ అవి దొరుకుతున్నాయి చూశాను అమెజాన్లో కానీ అవి మంచిదో కాదో అని తీసుకోవట్లేదు దాని బదులు న్యాచురల్గా వచ్చే ఒక లెమన్ జ్యూస్ తాగి ఒక ఎగ్ తింటే సరిపోయింది కొంతమంది ఎగ్స్ తింటున్నారు బాగా ఒకటిగా 4 తింటున్నారు దిస్ ఈజ్ మసాలా ముట్ట ఇలా ఇస్తారు ప్లేట్ ఒకటేగా ప్లేట్ ఇవ్వట్లేదు దీనికి ఆయిల్లో స్నానం చేసింది మంచిగా
ఏదో టిష్యూ వేణం టిష్యూ అంటే ఇక్కడ పేపర్లు సపరేట్గా ఉంటాయి. ఇక్కడ తుడుస్తున్నాయి మసాలా నేను తినను, నార్మల్ ఎగ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే బ్రో, నో ప్రాబ్లం. కొంతమంది సైక్లిస్టులు ఎగ్సే తింటారు ఫుల్గా మధ్యలో. సో నాకు మంచిది అనిపించింది ఆ ఎగ్. ఫైన్. ఇప్పుడు మనకు ప్లేటు హడావుడి అంటే కొంచెం ఎక్కువ స్నాక్స్ ఎత్తే ప్లేట్ ఇస్తారు, లేకపోతే పేపర్లో ఒక్కటైతే పేపర్లో ఇచ్చేస్తారు. ఏదైనా పరిపు వడ అంటారు. పరిపు అంటే పప్పు వడ, గట్టి తిక్కువ ఉంటుంది. కొరకాలంటే పళ్ళు గట్టి కావాలి. ప్లస్ పయంపరి అంటారు. పయంపరి అంటే బనానా బజ్జీ. ఒక్కొక్కప్పుడు బాగుంటుంది, మరీ స్వీట్గా ఉంటుంది. పండిపోయినాయని బజ్జీలు వేసేస్తుంటారు కొంతమంది. అది నాకు నచ్చింది. అదేం చూపదు. ఇదే నా రీఛార్జ్. ఐ డోంట్ వైట్ యోక్, ఎగ్ వైట్ తినను, ఎల్లు తిన్నాను. సారీ. మరీ ఎక్కువ ఆఫ్ రోడ్ ఈవెంట్, చక్రాలు పెద్ద పెద్దగా ఉన్నాయి. అటు కుదిరితే రేపు ఉంటే ఈవెంట్ వెళ్తాం, రికార్డ్ చేస్తా కొంచెం. పొట్ట ఏటా ఎత్రా 27. స్నాక్స్ ఎలా ఉంటాయి చూపిస్తుందా? అది ఉల్లివడ అంటారు, ఇది రోల్ అంటారు. అదేందాను ముట్ట, చెరియ ముట్ట, కాడ ఏది ముట్ట అల్లే, కాడ ముట్ట, బర్డ్ ఎగ్స్. ఓకే. ఇది ఏందాను? ఇది నెయ్యప్పం, పరిపు వడ, అదేమో ముట్టయడ, పఫ్, అది బన్, పయంపరి. ఓకే. శాండ్విచ్, నెయ్యిపత్రి, అది పుట్టు, ఇది ఎలయడ. ఓకే. స్నాక్ టైం అయిపోయింది, బ్రేక్ టైం అయిపోయింది. చాలా లేదు కదా లాంగ్ రూట్లో వచ్చి. 1 వీక్ ఏవో వెళ్ళా రూట్లో, మళ్ళీ ఒకసారి వెళ్ళా షార్ట్ డిస్టెన్స్కి, మళ్ళీ ఇప్పుడు. ఓకే. టైం ఎంత చూద్దాం. టైం 6 అయిపోయింది అప్పుడే. అయ్యా చూసుకో, అందుకే లైట్ ఫెయిల్ అయిపోతుందంట మాకు. 6 అంటే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిద్దా? ఐ షుడ్ గో ఫాస్ట్, ఎందుకంటే మళ్ళీ లైట్ లేదు. Shouldn't waste time. బాగుంటుంది. ఆహా, బ్రీజ్, క్లౌడ్స్ ఉన్నాయా, సన్లైట్ 7 వరకు ఉంటుంది లైట్, నో ప్రాబ్లం, నో నీడ్ టు వర్రీ. క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి చీకటి పడినట్టు అనిపిస్తుంది, లైట్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంది, దాని బోర్డు నుంచి చూడలే, అబ్జర్వ్ చేయాలి నేను, గుర్తులేదు, చూసా కానీ 2-3 సార్లు. యా, స్థలం విల్పనైక్. విల్పనైక్ అంటే స్థలం అమ్మకానికి. రోడ్ సైడ్ 1 lakh 2 lakh చెప్తున్నారు. టౌన్లో బుడ్డబుడ్డ టౌన్లో ఉండే టౌన్లో అయితే 10 lakhs అంట సెంట్. మనం ఆడుకుంటాం 10 lakhs పెట్టి. 1 lakh కష్టం, 1 lakh సెంట్ అంటేనే అంత రేటా? అంటే మనీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే
హై ఇన్కమ్ ఉంటే కొనవచ్చు. అక్కడ లాస్ట్ టైం ఉదయగిరి హిల్స్కి వెళ్ళినప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దామని వెళ్ళాము, కాకపోతే మార్చిలో వెళ్ళాము, ఎండ స్టార్ట్ అవుతున్నప్పుడే. అక్కడే 2 acres అమ్మడానికి చెప్తున్నాడు ఒక అతను. చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఆయన, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారంట, అక్కడే ఉంటున్నాడు, వైఫ్ లేదు. 2 acres 25 lakhs ఇస్తున్నాడు ఇల్లుతో పాటు. 3 o'clockకి చీకటి పడినట్టు ఉంటుంది అక్కడ. వెస్ట్ సైడ్ ఇల్లు వెస్ట్ సైడ్ ఉంటుంది, అంటే ఈస్ట్ సైడ్, ఈస్ట్ ఫేస్ ఇల్లు. కొండ ఎట్లుంటుంది, ఒకటే రోడ్డు ఉందట, 2 రోడ్డు ఉన్నాయి, అటు ఇటు ఉంటాయి. 6 వెళ్ళవు బైక్లు వెళ్తాయి కానీ. తిన్నాక మళ్ళీ పట్టు ఉబ్బింది. కళ్ళు అంటారు రాళ్ళను, మన సైడ్ ఇటుకలు ఉంటాయి కదా, ఇక్కడ ఈ కళ్ళు అంటారు దీన్ని. కళ్ళు కాదు, కళ్ళు అంటే స్టోన్, రాయి, పత్తరు. భూమిలోనే ఉంటాయి, కోస్తారు నీట్గా మెషిన్స్ పెట్టి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇల్లు కడుతున్నారు చూడు, షాపింగ్ కాంప్లెక్స్లో చిన్నగా. ఆ స్టోన్ ఒకటే ఉంటుంది, 250 stones 5,000 ఉంటాయి. ఇప్పుడు రేటు పెరిగే ఉంటాయి, 10,000 8,000 మంచి స్టోన్. అంటే మనకు మినిమం 1000 SFT ఇల్లు కడితే మనకు 1 lakh స్టోన్కి అవుతుంది. ఫౌండేషన్ వాల్. బాగుంది. ఇప్పుడు కొంచెం డౌన్ ఉంటుంది, కొంచెం అక్కడక్కడ అప్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎనర్జీ ఉంది కాబట్టి బాడీలో వెళ్ళిపోవచ్చు ఇంటికి. మంచిగా యూట్యూబ్ రెవెన్యూ వచ్చాక సైకిల్ ఫారిన్ వాళ్ళు ఇట్లా లొంగుని తోలుతారు కదా, అది కొనుక్కోవాలి. ఎందుకంటే అదే ఈజీ ఉంటుంది. లొంగుని తొక్కుతున్నాం కదా, ఏరోడైనమిక్స్ ఏదో ఉంటుంది దాని ప్రిన్సిపల్, స్మూత్గా వెళ్ళిపోయింది. ఎట్లా అంటే ఎయిర్ అబ్స్ట్రక్ట్ అయ్యి స్లో అవుతుంది. లొంగుని తొక్కే కరెక్ట్. మనం అనుకుంటే నడువు నొప్పి వచ్చింది కానీ అదే కరెక్ట్, అట్లే తొక్కాలి సైకిల్. ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా ఉంటాయి. అంటే హ్యాండిల్కి ఉంటుంది, దానికి రౌండ్ కర్వ్డ్ హ్యాండిల్ ఉంటుంది. 2 lakhs సైకిల్స్ కూడా ఉన్నాయి. డెకాత్లాన్ ఉంది ఇక్కడ, స్టార్టింగే ఉంటాయి 10,000. సింపుల్ సైకిల్ అది మనం ఆన్లైన్లో తీసుకుంటే 7,000కి ఎక్స్ట్రాడినరీ సైకిల్ వచ్చింది కదా. మంచి సైకిల్ షాప్ అతను పట్టుకుంటే 1,000 తీసుకుంటాడు ఫిట్టింగ్ ఛార్జెస్. ఇలాంటి కిట్ ఉంటే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఈ రూట్లో అక్కడక్కడ ఉన్నాయి హౌసెస్. అంటే వీళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు, లక్కీ ఇటు హైవే పడింది, ల్యాండ్ రేట్ బాగా పెరిగి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఒక అప్పు ఉంటుంది. సైకిల్ కూడా సర్వీసింగ్ చేయాలి. 200 తీసుకోండి సర్వీసింగ్కి, మార్చిలో ఫిబ్రవరిలోనూ. ఏం చేయలే, వీకెండ్ కదా. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క అడ్వాంటేజ్. ఇక్కడ చెట్లు,
కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ. ఇప్పుడు చూడు ఎంత బిల్లు, 37 రూపీస్ అండి స్నాక్స్. అది గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి రేట్లు పెంచారు అందరూ. అంతకుముందు 30 రూపాయలు అండి బిల్లు, 30 రూపీస్. ₹10 ఉండే అని 12 చేశారు. ఛాయ్ టీ ₹10, 12 అయింది ఇప్పుడు. చాలామంది కట్టెలు వాడుతున్నారు కొన్ని హోటల్స్ వాళ్ళు కంప్లీట్గా, అంటే టౌన్స్లో కంప్లీట్గా గ్యాస్ మీద డిపెండ్ అవ్వరు. ఎవరైతే కంప్లీట్గా గ్యాస్ మీద డిపెండ్ అవుతారో. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, స్నాక్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను చూపించా కదా వీడియోలో, ఈ స్నాక్స్ అని వీళ్ళు తయారు చేయరు. క్లౌడ్ కిచెన్ అంటారు కదా, కాన్సెప్ట్ గుర్తుందా మీకు? చదువుకొని ఉంటారు మీరు. ఒక అతను పొద్దున్నే స్కూటీ వేసుకొని కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టుకొని సమోసాలు తీసుకొస్తాడు ఫస్ట్. మా టౌన్లో ఉన్న అన్ని చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. నేను ఉండే దగ్గర అంటే 1, 2, 3, 4, 5, 7, ఒక 12, 15 ఉంటాయి. చిన్నటితో కలుపుకొని 15 ఉంటాయి. 15, 20 ఉంటాయి. అన్నిటికీ వేస్తాడు. కానీ పని అదే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సమోసాలు వేస్తాడు ఫస్ట్, తర్వాత పరిపోడ వేస్తాడు, తర్వాత ఉడుందువాడు. పరిపోడ అంటే పప్పు వాడ, తర్వాత ఉడుందువాడు అంటే మన వాడ నార్మల్ వాడ, మినపవాడ, అందరికీ వేస్తాడు. వేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మధ్యలో ఎక్కడో చోట తినేస్తాడు. అంటే అది తినడు, వేరే ఉంటాయి కదా దోశ, అవి తింటాడు. తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ వస్తాడు. కొంతమంది తీసుకుంటారు 5 రూపీస్కేమో తీసుకుంటారు, 10 రూపీస్కి అమ్ముతారు, 12 రూపీస్కి అమ్ముతారు. క్లౌడ్ కిచెన్ మరి వాటికి FSSAI లైసెన్స్ ఉంటాయి కదా, ఫుడ్ లైసెన్స్. అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బయట. ఎగ్ తింటా, ఇక తప్పదు అనుకున్నప్పుడు మినపవాడ తింటా. చూస్తా అది టేస్ట్ మంచి ఫ్రెష్గా ఉంటుంది తింటా. చూస్తారా పైన తీగలు, కరెంటు తీగలు, ఈ తీగలు తీసేసి వీటికి వైర్లు పెట్టేస్తున్నారు. ఏం వైర్లు? వాటికి ఇన్సులేషన్ ఉంటుంది కదా పైన బ్లాక్ కలర్లో, ఇంతలా ఉన్నాయి అవి. వాటిని చుట్టేస్తున్నారు ఇట్లా. ఎందుకో తెలుసా? రైనీ సీజన్లో చెట్లు బాగా పడతాయి, గాలి చెట్లు తెగిపోతుంటాయి. ఇప్పుడు పోల్స్ కూడా హైట్ పెట్టేస్తున్నారు. ఇంతకుముందు హైట్ తక్కువ ఉండేవి, ఇప్పుడు పోల్స్ హైట్ పెంచేసి ఇన్సులేషన్ వైర్లు వేసేస్తున్నారు తెగకుండా. అటు మీద చెట్టు పడినా తెగదు కదా, ఏదో సంథింగ్ టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళు మంచిగా. కాలేజ్, ఏదో కాలేజ్. కొంచెం అప్పు ఉంది, ఇంకో 2-3 స్ట్రీట్లు ఉంటాయి. స్లోగా వెళ్తున్నా మాట్లాడుకుంటూ. నాలెడ్జ్, చింత చిగురు ఉంటుంది ఇక్కడ. ఒకసారి కోసుకున్నా, ఇంత వచ్చింది. చింత చెట్లు అక్కడక్కడ కనపడతాయి, ఎక్కడో ఒకటి. వేప చెట్లు రేరు, అసలు కనపడవు. తాడి చెట్టు అసలు ఉండవు, చెప్పాక మీకు. చిరంజీవి సినిమా ఉంటుంది, మృగరాజ్ సినిమా, అందులో గడ్డి ఉంటుంది తెల్లది, అలాగా ఉంటుంది ఇక్కడ. చాలా చోట్ల ఉంటుంది. మనకు జనవరి, ఫిబ్రవరిలో బాగా కనపడుతుంది.
ఇంకోటేనండి, డీఫారెస్టేషన్ ఇక్కడ చేసేస్తున్నారు బాగా. ఇంతకుముందు చెట్లు బాగుండే కదా, ఇప్పుడు కట్ చేస్తున్నారు ఎందుకో మరి. యా, నేను ఇంతే మాట్లాడతా, ఫ్రెండ్లీగా, ఈజీ గోయింగ్. నచ్చితే లైక్ కొట్టండి. ఇక్కడ నుంచి ఊటీ ఎంత 250 వచ్చింది. ఊటీ సైక్లింగ్ చేయాలని కోరిక. క్లబ్స్ ఉన్నాయి కాలికట్ నుంచి, సైక్లింగ్ క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారు కాలికట్టు, నెలంబూర్ టు ఊటీ, కాలికట్టు ఊటీ. కానీ రోడ్డు అంత హైట్ ఉంటుంది, అంటే ఈ ఫిట్నెస్తో వెళ్ళలేము. డౌన్ మొత్తం ఇప్పుడు డిసెంట్ ఉంది. తొక్కకుండా వెళ్ళిపోతుంది సైకిల్. ఇంకో 2 అప్పులు ఉంటాయి, అది అయిపోతే మనం ఇంటికి వెళ్ళే ముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు కంప్లీట్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కాం కదా అప్పు, అంత డౌన్ ఉంటుంది. కాకపోతే ఘాట్ స్మూత్గా వెళ్ళిపోద్ది, అటు ఇటు తిరుక్కుంటూ రౌండ్గా. ఇప్పుడు వచ్చింది మాత్రం ఫ్లాట్గా ఇట్లా ఉంటుంది, 60 డిగ్రీ అయిపోయింది అప్పు. ఇక్కడ రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. రెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక వీడియో తీస్తా. అక్కడ ఇళ్ళ చట్టం అంటారు వాటర్ ఫాల్ని మలయాళంలో. ఇల్లు కడతా ఉన్నారు రోడ్ సైడ్లో. టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఆపి ఒక వాటర్ బ్రేక్ తీసుకోవాలి. సోలార్ పెట్టారు ఇంటికి, బాగుంది. వాట్ షేప్ బాగా. కుక్క బొమ్మ ఉంది టెంపుల్ ముందు. వాటర్ బ్రేక్. క్లౌడ్ లేకపోతే బ్రైట్ ఉంటుంది సన్లైట్. ఉన్నంతవరకు తీస్తా వీడియో. వాల్ మంచిగా కట్టాడు చుట్టూ. వాల్ కట్టడానికి 10 lakhs అవుతుంది ఈజీగా. స్టోన్ అవుతుంది 5-6 lakhs. కడ్డీ దొక్కాలి, అప్పు ఉంది. ఫోర్ ఇంటూ 4 వెహికల్స్ అన్నీ హైలక్స్ అంట. మోడిఫైడ్ వెహికల్స్ ఉన్నాయి అక్కడ. రేపు ఒకసారి బైక్లో వెళ్తా. ఉంటే ఆ ఈవెంట్ కవర్ చేయొచ్చు.
మేఘాలు వెనుకనే ఉన్నాడు సూర్యుడు. మాట్లాడుతూ వెళ్తున్నావు కదా, అందుకే స్లోగా. ఇంకొక కప్పు ఉంటుంది అంతే, అది అయిపోతే బాగా నక్క అది. దూరంగా ఒక ఇల్లు ఉంది. నైట్ టైం భయం ఏదేంటి వాళ్ళకు. నేను అలాంటి చోట ఉంటే కంపల్సరీ సీసీ కెమెరా ఉండాలి, సెక్యూర్ డోర్స్ విండోస్ ఉండాలి. ఇదేమి డ్రమ్ములు ఉన్నాయి ఇక్కడ, బోర్డు ఏంటి కంపెనీ అనుకుంటా. కొన్ని ఇల్లు బాగుంటాయి అసలు, ఎక్స్ట్రాడినరీ ఇల్లు ఉంటాయి ఇక్కడ. ముందు పోర్టికో పోర్చ్ మంచి కట్టుకుంటారు. వచ్చే అప్పు పెద్ద అప్పు ఇది అయిపోతే అప్పులేమి ఉండదు. ఇంకా ఇది ఒక్కసారి కడ్డీ తొక్కాలి. స్థలం వెల్పనైకు ఇక్కడ కూడా నమ్మడానికి. సిగ్మా గ్లోబల్ పెయింట్స్ కంపెనీ అనుకుంటుంది.
అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఈసారి చాలా గ్యాప్ వచ్చింది కదా సైక్లింగ్ చేసి. కొంచెం అప్పు ఉంది ఇక్కడ. చిన్న చిన్న అప్పులు చూసుకుని ఇంకా 3 ఉంటాయి. 1 2 3 4 ఉంటాయి. పెద్ద అప్పు అయిపోయింది. అప్పు ఉంటుంది, డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్పు ఉంటుంది. మన సైడ్ అయితే మ్యాక్సిమం ఫ్లాట్ ఉంటాయి రోడ్స్. పొట్ట ఎప్పటికి తగ్గాను. తిందాం ఏమన్నా, ఇక్కడ హోటల్ ఉంటుంది ఇక్కడ. హోటల్ ఉంటుంది, రెగ్యులర్గా వస్తాం. ఆయుర్వేద హాస్పిటల్ చెప్పాయి కదా ఆ హోటల్. 18 కిలోమీటర్స్ అయిపోయింది సైక్లింగ్. ఇంకో 5 కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం. సో లైట్గా స్నాక్స్ లాగా తిందామని వచ్చాం, ఎనర్జీ ఉంటుంది కదా. പറഞ്ഞു గీ రోస్ట్. గీ రోస్ట్ అంటే ప్లెయిన్ దోశకి నెయ్యి వేస్తారు కొంచెం పైన. ఈ హోటల్లో మసాలా దోశ అంటే మన సైడ్ లాగా ఉంటుంది, ఊతప్ప ఉంటుంది మనలాగే. ఇంకా కుక్కుని బట్టి ఉంటుంది, షెఫ్ని బట్టి స్టైల్ మారిపోయింది. ఊతప్ప ఒక్కోసారి ఒకలాగా ఇస్తారు, అంటే కుక్ వేరే వాళ్ళు ఉంటారు. తర్వాత వేరే హోటల్స్లో వేరే ట్రెడిషనల్ స్టైల్. ఇక్కడ ఏంటంటే 2 పూరీకి ఒక కర్రీ ఇస్తాడు. 30 రూపాయల కర్రీ, 10 రూపాయలు పూరి. మనలాగా పూరి కర్రీ గింతంత కర్రీ మంచిగా ఇస్తారు. కడల కర్రీ అంటే శనగల కర్రీ, గ్రీన్ పీస్ కర్రీ. బాజీ అంటే మన పూరి కర్రీ పొటాటోతో వేస్తారు, బాజీ కర్రీ. తర్వాత చికెన్ పార్ట్స్ అని ఇస్తారు పొద్దున్న. చికెన్ పార్ట్స్ అంటే చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, మంచి నీట్గా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత పొద్దున్నే తింటారు కొంతమంది పరోటా, చికెన్ పార్ట్స్ మంచిగా తింటారు. తర్వాత పరోటా రెగ్యులర్ థింగ్ అనమాట ఇక్కడ. వాళ్ళకి పనిచేసే వాళ్ళకి బాగా అదే అరుగుతుంది మంచిగా. చపాతీ దొరుకుతాయి. బిర్యానీ మాత్రం టేస్ట్. మన సైడ్ హైదరాబాద్ బిర్యానీ టేస్టీ. హైదరాబాద్ హౌస్లో ఉన్న బిర్యానీ లేదు. తర్వాత ప్యారడైజ్లో బాగుంటుంది. చేసే కుక్కని బట్టి కొన్ని చిన్న చోట్ల కూడా బాగుంటుంది. ప్యారడైజ్ ఇంకా టేస్ట్ వస్తుంది. 100 రూపాయలు 120 రూపాయల బిర్యానీ కూడా బాగుంటుంది. ఇక్కడ అసలు ఏముండదు.
ఫ్రైడ్ పీస్ ఇస్తాడు. దమ్మని కొత్త రీసెంట్ స్టార్ట్ చేశారు కానీ దమ్ములాగా లేదు అది. అది కూడా చేస్తాను. బిర్యానీ ఎలా ఉంటుందని రివ్యూ ఇస్తుంది మీకు. ఫుడ్ ఐటమ్స్ ఒక్కోటి ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు రివ్యూ ఇస్తాను. ఓకే, ఒక్క లైక్ కొట్టుకోండి, వీడియో చాలామందికి వెళ్తుంది. అవునా? తక్కువ రేట్లు. లైట్ ఫెయిల్ అయిపోయింది. నైట్ మోడ్లో పెట్టా, చూడాలి. 5 కిలోమీటర్స్ అంతే, 20 మినిట్స్లో అయిపోతా. ఇప్పుడు డౌన్ ఉంటుందా హిల్, ఫట్ వెళ్ళిపోతాం. కొంచెం ఒక అప్ ఉంటుంది, తర్వాత మొత్తం డౌన్, గాడ్ డౌన్ ఉంటుంది. ఇదే లాటరీ షాపు. ఇక్కడ లాటరీ టికెట్స్ అమ్ముతారు. 50 రూపీస్ ఒక టికెట్. ఓకే, నేను ఒక టికెట్ కొంటా 50 రూపీస్కి. చూద్దాం. 1 crore ఫస్ట్ ప్రైజ్. డైలీ 1 crore ఉంటుంది ఫస్ట్ ప్రైజ్. ఈ వీడియో ఎట్టిలా డైలీ కేరళ స్టేట్లో ఒకరికి ఫస్ట్ 1 crore వస్తుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30 lakhs, థర్డ్ ప్రైజ్ 55 lakhs అట్లా ఉంటుంది. చిన్న ప్రైజ్లు ఉంటాయి. 100, 500, 1000, 2000, 5000 ఉంటాయి. ఇది ఎత్రా ఏటా 50 అల్లే 50 అంటే 50. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్డ్ బట్ ఇట్ లుక్స్ బ్రైటర్. 2.5, 3 అని చెప్తున్నాడు ఆయన. ఇంటికి వెళ్ళగానే మ్యాప్లో ఫస్ట్ నేను చూస్తా కదా అసలు ఎంత ఉందని. ఇక్కడి నుంచి ఇంటికి లాటరీ టికెట్ ఎక్కడ పెట్టా, జారిపోయింది. దీనికి జిబ్బు లేదు. బ్యాక్ పాకెట్లో బటన్ ఉంది, పెట్టేసా. ఓకే, డన్. ఇది రేపు 3 o'clockకి డ్రా తీస్తారు. లక్కీ తగిలింది అనుకో 1 crore ఫస్ట్ ప్రైజ్. చెప్పలేము, ఎవరికైనా తగలచ్చు. ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉంటుంది అనమాట ఇక్కడ లాటరీ సిస్టమ్. ఆన్లైన్లో అమ్మరు, ఓన్లీ ఆఫ్లైన్ రిటైల్ షాపుల ద్వారానే అమ్ముతారు. షాపులు ఇక్కడ పుట్టిన వాళ్ళే పెట్టుకోవాలి లాటరీ షాపులు. ఇప్పుడు నేను ఆంధ్ర కదా, ఇక్కడికి వచ్చి పెట్టడం కుదరదు. ఇట్లా చీకటి పడుతుంది ఏంటి? సమ్మర్ సీజన్ 7 వరకు ఉంటుంది లైట్. ఒక్క అప్పు అయిపోతే అప్పు బాగుంది. తిన్నా అది ఇప్పుడే. అయిపోయింది చీకటి. ఘాట్లో ఇంకా కష్టమే, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఒక లైట్ పెట్టాలి సైకిల్కి. థర్స్డే రోజు ఒక సైకిల్ షాప్కి వెళ్ళి మౌంట్స్ ఉంటాయని
లేదు, బల్బ్స్ కనపడి కానీ నాకు అవసరం ఉండదు కదా. మ్యాక్సిమం నేను డే టైంలోనే అనుకున్నా. ఇట్లా వ్లాగ్ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ నడిపేటప్పుడు స్లో అయిద్ది, లేట్ అయిద్ది అని ఫస్ట్ టైం కదా. సో ఐ షుడ్ బై లైట్. ప్లాట్ ఫర్ సేల్. ఇప్పుడు 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది రోడ్డు, ఘాట్ దిగే దగ్గర ఇలా స్ట్రైట్గా ఉంటుంది. తర్వాత 90 డిగ్రీ ఉంటుంది, ఎగ్జాక్ట్ 90 డిగ్రీ. మీరు నమ్ముతారో లేదో, షార్ప్ 90 ఇట్లా ఉంటుంది. సెవెన్ 10 అయింది, చాలా టైం అయింది. ఇంత టైం పట్టదు, 6:30 కల్లా వచ్చేస్తాం మ్యాక్సిమం. ఈ మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఇంత లేట్ అయింది.